ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ మౌనంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది. రిటైర్ కాబోతున్న ఎమ్మెల్సీలలో 4 బీఆర్ఎస్ వాళ్లే. దీంతో కొత్తగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పాత వారిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా కొత్త ముఖం తెరపైకి వస్తుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది? ఆ పార్టీకి దక్కే ఒక్క సీటును ఎవరికి కేటాయించనుంది? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీలో ఒకరికి ఆ పదవి కేటాయిస్తారా లేదంటే కొత్త వారికి ఎమ్మెల్సీ పదవినిస్తారా? అధినేత కేసీఆర్ మనసులో ఏముందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కసరత్తు మొదలుపెట్టింది. అయితే బీఆర్ఎస్ మాత్రం మౌనంగానే కనిపిస్తోంది. నామినేషన్ వేయడానికి 1-2 రోజుల ముందు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. సామాజిక వర్గాల సమీకరణలతో పాటు పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడతారనే విషయాలను బేరేజు వేసుకుని అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని కూడా రంగంలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారని ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ ఇలాంటి వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదే నిజమైతే బీఆర్ఎస్ 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రిటైర్ కాబోతున్న 5గురిలో 4 బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. సిట్టింగ్ మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యోగ్య మల్లేశం పదవీకాలం ముగినుండటంతో ఎన్నికలు రాబోతున్నాయి. అయితే వీరిలో యోగ్య మల్లేశం గతంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక మిగిలిన 3 కూడా తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. సామాజిక వర్గ సమీకరణలు చూసుకొని తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని సత్యవతి రాథోడ్ కోరుతున్నారు. లంబాడా సామాజిక వర్గం, పైగా మహిళలైన తనకు అవకాశం ఇవ్వాలని అధినేతకు ఇప్పటికే చెప్పారట. సత్యవతి రాథోడ్ ను ఇటీవలే మండలిలో బీఆర్ఎస్ విప్ గా నియమించారు. దీంతో తనకు పదవి పొడిగింపు ఉంటుందని సత్యవతి ఆశ పెట్టుకున్నారు. ఇక కేసీఆర్ కు వెన్నంటి ఉన్న నేతగా షేరి సుభాష్ రెడ్డికి పేరుంది. కేసీఆర్ కే కాకుండా పార్టీకి కూడా విధేయుడిగా ఉన్న తనకు తప్పకుండా ఎమ్మెల్సీగా మరోసారి ఛాన్స్ ఇస్తారని సుభాష్ రెడ్డి ధీమాగా ఉన్నారు. మహమ్మద్ అలీ తాను పార్టీకి విధేయుడనని, ఉద్యమకాలం నుంచి పార్టీతోనే ఉంటున్నానని, పార్టీకి అధినేతకు నమ్మిన బంటుగా ఉంటున్న తనకు మరోసారి ఛాన్స్ కల్పించాలని కోరుతున్నారు. మైనారిటీ వర్గం నుంచి కనీసం ఒకరైనా మండలిలో ఉండాలని, దీనిలో భాగంగా తనకు తిరిగి ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించాలని కోరుతున్నారు. వీరితో పాటు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాలమల్లు, నారదాసు లక్ష్మణరావు కూడా పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలువురు నాయకులు బీసీ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. దీంతో బీసీలకు ఈ సీటు కేటాయించడం ద్వారా బీఆర్ఎస్ కు కూడా బీసీ నినాదానికి మద్దతుగా ఉన్నట్లు ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఒకవేళ బీసీకే ఈ సీటు కేటాయిస్తే దాసోజు శ్రవణ్ కు అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. గతంలో ఆయనకు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ సిఫార్సు చేసింది. కానీ అప్పుడున్న గవర్నర్ తిరస్కరించడంతో ఆ అవకాశం కోల్పోయారు. దీంతో ఆయన పట్ల కేసీఆర్ కు కూడా సానుభూతి ఉంది. పార్టీలో కూడా దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే డిమాండ్ కు మద్దతు కూడా పెరిగిందట. ఇక
ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాలమల్లు పోటీలో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ప్రస్తుతం ఆయన పార్టీలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తుండటంతో ఆయనకు మళ్ళీ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. మరి ఇన్ని సమీకరణల మధ్య బీఆర్ఎస్ ఎవరికి మండలి ఛాన్స్ ఇస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.